హలో నమస్తే సలాం వాలేకుమ్ వనకం Srinagar నా పేరు సత్య మీరు చూస్తున్నారు కశ్మీర్ వీడియోస్ ఫ్రెండ్స్ మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నది ముసేఫ్ మా క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇయాన్ షఫీ. తమ్ముడినిచ్చి నన్ను పంపించాడు బ్రో డల్ లేక్ మార్కెట్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈరోజు వీడియోలో డల్ లేక్ ఒక లోపల ఫ్లోటింగ్ మార్కెట్ ఏమేమి ఉండిద్ది. చాలామంది సిరీస్ అడుగుతున్నారు బ్రో డల్ లేక్ ఎప్పుడు వచ్చుద్ది అని. సో డల్ లేక్ షికారా కూడా ఇప్పుడు హౌస్ బోట్స్ ఫ్రెండ్స్ మీ అందరితో హౌస్ బోట్స్ డల్ లేక్ షికారా ఇంకా డల్ లేక్ ఒక ఫ్లోటింగ్ మార్కెట్ ఎలా ఉండిద్దు. అవి మార్నింగ్ 6 కల్లా మేము బయలుదేరాం. ఇప్పుడు వచ్చి 21 degrees ఇట్లా ఉన్నది టెంపరేచర్. సో వెళ్తా మనం వ్లాగ్ చేద్దాం. ఇప్పుడు వరకు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అండ్ కమెంట్ కుదిరితే మీకు నచ్చిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కాశ్మీర్లో మాకు సజెస్ట్ చేయండి. వీ విల్ డెఫినెట్లీ మేక్ ఎ వ్లాగ్ ఆన్ ఇట్. నేలపైన ఎలా మార్కెట్ పెట్టారు సో అది చూపించబోతున్నాయి ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. డల్ మార్కెట్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం బయలుదేరాం. ఇట్లా అయితే తీసుకెళ్తారు. అక్కడ నుంచి మాట్లాడుకుని 300 రూపాయలు తీసుకుంటాడు. డల్ మార్కెట్ చూపిస్తాను. ఫస్ట్ మీకు డల్ మార్కెట్లో చూపిస్తా. డల్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఫ్లోటింగ్ మార్కెట్. సో ఒకవేళ మీరు డల్ మార్కెట్ విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 6 కల్లా బయలుదేరితే మీరు ఏరియాలో ఉన్నారని లేకపోతే ఎక్కడి నుంచి అయినా శ్రీనగర్లో ఉంటే 6 కల్లా బయలుదేరండి. ఎందుకంటే డల్ లేక్ నుంచి మార్కెట్లు వెళ్తానికి 1/2 అవర్ టైం పట్టింది. अभी हो जाएगा. अभी ये दुकान यहाँ खुलता नहीं है. अभी जो आता है यहाँ पर होलसेलिंग में सब्जी ले जाता है अपना दुकानदार खेती बाड़ी वाला. फिर ये जाएगा लाल चौक में. अब यहाँ पर एक्चुअली आज 14 और 15 का बंद रहेगा. प्रोटीन मार्केट है. वहाँ पर फ्लावर है, लोटस है, वाटर लिली है, वेजिटेबल गार्डन है, लोटस लेक है. अच्छा ऐसा है ఫ్రెండ్స్. ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి ఒక స్పెషాలిటీ ఉన్నది. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అని ఎందుకు నేమ్ పెట్టారంటే ఇక్కడ అందరూ వెజిటేబుల్స్ కానీ గ్రాసరీ థింగ్స్ కానీ ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చిన్న బోట్స్ దగ్గర నుంచి అందరూ వచ్చి అస్సలాము అలైకుం. సో చూస్తున్నారు కదా అక్కడ వెజిటేబుల్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫ్లోటింగ్ మార్కెట్ లోపలికి వచ్చేసాం. 15th and 14th August కాబట్టి మొత్తం క్లోజ్లో ఉన్నది. ఎందుకంటే బయట క్వారంటైన్ జరుగుతున్నది. ప్లస్ ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ ఈరోజు ఇండిపెండెన్స్ డే అండ్ రేపు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. సో దానివల్ల గొడవలు జరుగుతాయి అని చెప్పేసి క్లోజ్ చేసి ఉన్నది. కానీ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ఓపెన్ చేసి ఉన్నది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం వెళ్ళేదైతే లోటస్ పాండ్ దగ్గరికి. లోటస్ పాండ్ అక్కడ ఉన్నది. అండ్ ఇక్కడే దీంట్లో ఫ్లోటింగ్ మార్కెట్లోనే 2 వేస్ ఉన్నాయి. సో ఒకటి వచ్చి అటు సైడ్ నుంచి వస్తుంది, అటు సైడ్ నుంచి ఒక వే వస్తుంది, ఇటు సైడ్ నుంచి ఒక వే వస్తుంది. बोट సో హమే అక్కడ టైం కన్నా టైం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన పక్కన ఉన్నది లోటస్ గార్డెన్. నేను మీకు పైకి వచ్చి చూపిస్తా. సో నాకైతే బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో వెజిటేబుల్స్ కూడా వెళ్తున్నాయి. అంటే చాలా మంది అనుకోవచ్చు ఈ ఫ్రెషా కాదా అని. ఫ్రెండ్స్ ఇది చాలా వరకైతే ఫ్రెష్ మార్కెట్. ఎందుకంటే మనం వీళ్ళు సొంతగా ఇక్కడ లేక్ లోనే పండించుకుంటున్నారు. ये इधर ये फिशिंग करता है, ये जाल डालता पानी में, फिर ये मच्छी लाता है. ये भी यही मार्केट में होता है. ये देखो ये एंड का मार्केट है. ये फ्लोटिंग मार्केट जो है ना ये वहाँ से स्टार्ट जाता है मीना बाजार से यहाँ तक. मगर यहाँ पर लोग खड़ा होता है सवेरे छोटा बोट में. हाँ अभी नहीं है ना, गया ना वापस एक करके. కశ్మీర్ అంటే ప్యారడైజ్ అంటారు. ఇది నిజమే. ఫ్లోటింగ్ మార్కెట్ ఇవన్నీ చూస్తుంటే నాకు కొత్త వైబ్స్ వస్తున్నాయి. చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీరు ఇట్లాంటి అట్మాస్ఫియర్లు మార్నింగ్ షికారా చేస్తాను నేను లైఫ్లో అనుకోలేదు. ఒక బోట్ మాట్లాడాం ఫ్రెండ్స్. ఇది కాకుండా దీని హౌస్ ఉండేది. అసలు హౌస్ బోట్లో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. వీళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇది ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ఇది. ఇక్కడికి వచ్చి వెజిటేబుల్స్ ఇవన్నీ ఇక్కడి నుంచే ఫ్రెండ్స్ కొనుక్కుని వెళ్ళేది. ఇప్పుడు మన పక్కన ఉన్నది అయితే ఎగ్జాక్ట్లీ లోటస్ లేక్ ఫ్రెండ్స్. మనం చూస్తున్నాం ఇది లోటస్ లేక్.
ఇక్కడ లోటస్ని కొన్నిసార్లు తీసుకుని అమ్ముతారు. लोटस का निकलता है वो नदरू खेती बाड़ी का वो नवंबर में निकलता है. ఇట్లాంటి హౌసెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. హౌస్ బోట్. సో ఇది ఒక 50-60 ఇయర్స్ పాతది, ఓల్డ్ది. మీరు చూస్తున్నారు అంటే పైన లోపల హోటల్ టైప్లో ఉండిద్ది. సో ఫ్లోటింగ్ వాటర్ మీద బోట్ ఉన్నది. సో దాన్ని ఏంటంటే ఫ్లోటింగ్ హౌస్ అంటారు. ఇంకో షికారా వచ్చేసింది. దీంట్లో మనం కూర్చుని వీడియోస్ తీసుకోవచ్చు. సో మొత్తం కలిపి మనకు అయ్యింది 1500 రూపాయలు ఇక్కడి నుంచి. సో రెడీ చేస్తున్నారు మనం ఎక్కడానికి. బోట్ అయితే మనకు వదిలేశారు. సో ఫస్ట్ టైం నేను ఒక బోట్లో నుంచి ఇంకో బోట్లోకి వెళ్తున్నా. షికారా అంటారు, బోట్ కూడా అంటారు. ఒక షికారాలో నుంచి ఇంకో షికారాలోకి వెళ్తున్నా. సో వెళ్దాం. चलो उतरो. ఫ్రెండ్స్ మనం అయితే ఒక షికారాలో నుంచి ఇంకో షికారాలోకి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇదైతే హౌస్ చెప్పాను కదా, హౌస్ బోట్ లా ఉండిద్దని. సో ఇది ఇప్పుడు ఉన్నది. సో వెనకాల అయితే బోట్ నడుపుతారు. బాయ్ కైసే లగ్ రా హై? కశ్మీర్లో ఫేమస్ ప్లేస్ ఏంటంటే చార్ చినారి అండ్ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చార్ చినారి వెళ్తాం. కశ్మీర్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ భయపడిపోతారు. కశ్మీర్ ఎందుకు అంత ఇది అని చెప్పేసి మా మమ్మీకి కూడా అడుగుతున్నారంట. సో ఎందుకు పంపించారు ఏంటి మీ అబ్బాయిని అందుకని అడుగుతున్నారంట మా మమ్మీని కూడా. మా మమ్మీ నాకు కాల్ చేసి చెప్తున్నారు ఇట్లా అడుగుతున్నారు, యాక్సిడెంట్ అయిందని. ఫ్రెండ్స్ నేను బాగానే ఉన్నాను, నేనైతే చిల్ అవుతున్నాను. ఎవరు నా గురించి అయితే భయపడద్దు. ఎవరు మా ఇంట్లో అయితే ఏంటి ఇట్లా క్వశ్చన్స్ అయితే అడగొద్దు. సో ఎందుకు వెళ్ళాడు ఏంటి అని చెప్పి నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. నేను ఎంజాయ్ చేస్తాను. అక్కడ మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే కశ్మీర్ రండి. కూడా ఇక్కడే ఉన్నా. ఎవరికైనా నా గురించి ఇబ్బందిగా ఉంటే ఎవరైతే మా మమ్మీని అడిగారో వాళ్ళకి చెప్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ ఉన్నది కదా, దానికి కాల్ చేయండి ప్లీజ్. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఫ్రెండ్స్ కశ్మీర్లో నిన్నైతే మనం పైకి కొండ మీదకి అయితే వెళ్ళాము. వెళ్ళాము. ఈరోజు డల్ లేక్. ఇది సెకండ్ డే. మార్నింగే నాకు ఎప్పుడు చూడని బ్యూటిఫుల్ వ్యూ అయితే నేను చూశాను ఈరోజు. అంటే చాలా రోజులు నేను చాలా వీడియోస్ చూశాను ఫ్రెండ్స్. మన తెలుగులో అయితే ఎవరు చేయలేదు డల్ లేక్ గురించి. అండ్ శ్రీనగర్లో లోకల్ ఫ్రెండ్స్తో తిరిగి ఇంత వీడియో అయితే ఎవరు చేయలేదు ఇప్పటివరకు. నాదే ఫస్ట్ వీడియో. యూట్యూబ్లో మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, ఫస్ట్ వీడియో నాది. నిన్న కూడా అడిగారు నన్ను చాలా మంది, ఏంటి బ్రో యాక్సిడెంట్ అయిందంటే నిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే మేము బైక్ వేసుకుని వెళ్తుంటే సో అటు నుంచి ఒక క్రాస్ రోడ్ వచ్చి గుద్దాడు. బైక్ టైర్కి తగిలేసరికి మేము ఆగిపోయాం. ఇంకా వాళ్ళతో మాట్లాడి ఇంకా మీరు చూసారు కదా హిందీలో గొడవ అయింది. బట్ నిన్న నేను చెప్పాను వాటర్ ఫాల్స్ చూపిస్తానని చెప్పేసి ఎందుకు చూపించలేదని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. మేము ఇక్కడ మాట్లాడాం కూడా నిన్న వీడియోలో మీరు చూస్తుంటే. నిన్నటి వీడియోలో మాట్లాడి నేను చెప్పాను. చాలా మంది ఈ క్వశ్చన్ కూడా బ్రో ఎందుకు బ్రో షార్ట్ వీడియో అయింది 6 minutes ఎందుకు చేసావు అని నన్ను చాలా మంది కమెంట్స్ కూడా చేశారు. నేను పిన్ కూడా చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇక్కడ లాక్డౌన్ జరుగుతున్నది కశ్మీర్లో, శ్రీనగర్లో కూడా లాక్డౌన్ జరుగుతున్నది. అందుకని ఎవరిని ఎక్కడ ఈ టూరిస్ట్ ప్లేసెస్ లో అయితే అలో చేయట్లేదు మమ్మల్ని. మేము తిరగటానికి కానీ, మేము కొత్త ప్లేసెస్ చూడటానికి కానీ, నేను చూడటానికి కానీ అలో చేయట్లేదు. సో అందుకని నిన్న వెళ్ళి వాళ్ళతో లోకల్తో మాట్లాడాం, మమ్మల్ని అలో చేయండి అంటే ఏమో లేదు మిలిటరీ కంట్రోల్లోనే ఉన్నది, అందరూ BSF ఆక్యుపైలో ఉన్నది అని చెప్పారు. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే 14th ఆగస్ట్. రేపు అయితే అసలు ఎక్కడికి తిరగడానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ 15th ఆగస్ట్ అయితే జరుపుకోరు ఎవరు, ఇండిపెండెన్స్ డే అయితే ఎవరు జరుపుకోరు. సో ఎందుకు చేసుకోరు ఏంటి అని అంతా వేరే విషయం. సో కశ్మీర్ చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నది. కానీ ఇక్కడ కశ్మీరీ పీపుల్ మాత్రం చాలా స్వీట్ ఫ్రెండ్స్. అంటే ఏంటంటే కొంచెం వాళ్ళ హాస్పిటాలిటీ కానీ నేను చూస్తున్నాను కదా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో అంటే మా ఫ్రెండ్ అని నేను చెప్పుకోవడం కాదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కూడా నాకు వచ్చి ఈరోజు తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ నన్ను రైడ్కి ఇచ్చుకోండి. అంటే ఇలా హాస్పిటాలిటీ మనం ఎలా చూసుకుంటాం గెస్ట్ వస్తే వీళ్ళు కూడా అట్లా అంత మంచిగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. మనం అయితే షికారా చేసి వచ్చాము. నాకైతే మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే షికారా. నిజం చెప్తున్నా, టు బీ ఫ్రాంక్ వీడియో అని కాదు, నిజం చెప్తున్నా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మనమైతే చూసింది ఇప్పుడు ఏమేమి చూసాం ప్లేసెస్ చెప్తున్నా మీకు ఒకసారి. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఈ ప్లేసెస్ చూడండి. సిల్వర్ లేక్, ఓపెన్ లేక్, డల్ లేక్ అండ్ స్మాల్ డల్ లేక్. ఇవి అయితే మనం ఎక్స్ప్లోర్ చేసి వచ్చాం. చూస్తున్నారు కదా ఏంటంటే మొత్తం కశ్మీర్ గురించి చాలా చెప్తారు. స్టోన్స్ అటాక్ జరుగుద్ది అది ఇదని చెప్తారు. ఏం జరగలేదు ఫ్రెండ్స్. మంచిగా మేమైతే చిల్ అయితే వచ్చాం, ఎంజాయ్ చేసి వచ్చాం. ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం పైనుంచి దిగాలి.
ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీకు నచ్చిన ప్లేసెస్ అన్ని కమెంట్ చేయండి, పిన్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. సీ యూ, మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. మేము క్యాంపింగ్ చేయబోతున్నాం. క్యాంపింగ్ అంటే ఫోన్స్ మొబైల్స్ ఏం పని చేయవు. ఒక 4 days మాత్రం అడవిలోకి వెళ్ళిపోతాం, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ మేము సొంత కుక్ చేసుకుని ట్రావెలింగ్ చేసి వస్తాం. శుక్రియా అంకుల్, ఖుదా హాఫీజ్. बहुत खुश हूँ.